హాయ్ అందరికీ ఇవాళ ఒక మంచి రెసిపీ చూపిస్తాను. నచ్చితే ఒకసారి చూసేయండి. ఏం లేదండి, వెయిట్ లాస్కి ఉపయోగపడే ఓట్స్ ఇడ్లీ అనమాట. చాలా సింపుల్. ఫస్ట్ ఒక కడాయి తీసుకొని, ఇవి నేను రోల్డ్ ఓట్స్ తీసుకున్నానండి. హెల్త్కి చాలా మంచిది, వెయిట్ లాస్లో కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఫస్ట్ మంచి స్మెల్ వచ్చే వరకు దూరగా వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. అవి ఓట్స్ అనేది స్మెల్ వచ్చేటప్పుడు ఆపేసాయండి. కొంచెంసేపు పక్కన పెట్టేసి అది చల్లారిన తర్వాత మిక్సీలో వేసేసి మొత్తం పౌడర్ చేసుకోవాలండి. చూసారా, దీంతో మనం చాలా చేసుకోవచ్చు అండి. ఇడ్లీ చేసుకోవచ్చు, దోశ చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను నిన్న ఊతప్పం పెట్టామండి. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చిందండి. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఆ వీడియో ఉంది, చూసేయండి, మన ఛానల్లో ఉంది. 4 స్పూన్స్ తీసుకున్నానండి, అంటే 1 ప్లేటే వేస్తున్నాను అనమాట. డైట్ ఇడ్లీ కదా, చాలా బాగుంటుంది. ఒకసారి నచ్చితే ఫాలో అయిపోండి. ఓట్స్ ఇడ్లీ అనమాట. తర్వాత కొంచెం జీలకర్ర వేసాను, తగినంత సాల్ట్ వేసి నేను క్యారెట్ తురుము వేసానండి. మీ దగ్గర ఏమన్నా వెజ్జెస్ ఉన్నా కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది అనమాట. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. వెయిట్ లాస్కి చాలా మంచిదన్నమాట. ఒకసారి నచ్చితే ఫాలో అయిపోండి. చూసారా, ఆ విధంగా మనకు తగినంత వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. మనం ఇడ్లీ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా కలుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేస్తూ కలుపుకోవాలండి. ఒక 15 మినిట్స్ అలా స్టీమ్ పెట్టేస్తేనా సేమ్ చాలా మంచిదండి. ఇడ్లీ ఎలా ఉన్నా సేమ్ అలా అనమాట. కానీ ఇంకా ఇడ్లీ కంటే ఇడ్లీ కూడా ఈ మధ్య తినొద్దు అంటున్నారండి. షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటున్నాయంట ఇడ్లీలో. అందుకే ఈ ఓట్స్ ఇడ్లీ ఒకసారి ట్రై చేయండి. హెల్తీ చాలా మంచిదన్నమాట. అన్నిటికీ వెయిట్ లాస్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. నేను నిన్న ఒక వీడియో పెట్టానండి, ఓట్స్ ఊతప్పం. నిజంగా చెప్తున్నాను, టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చిందండి. ఒకసారి నచ్చితే ఇలా ఇడ్లీ నచ్చని వాళ్ళు అట్లా ఊతప్పం కూడా చేసుకోవచ్చు అనమాట. దోశ కూడా వేసుకోవచ్చు అండి ఈ ఓట్స్ తోటి, చాలా బాగుంటుంది. ఒకసారి నచ్చితే ఫాలో అయిపోండి ప్లీజ్ అండి. మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.